అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది శివర్ణకి. శివర్ణ, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఒక పెద్ద యాక్టర్ శివాజీ గారు. అండ్ నేను చిన్నప్పటి నుంచి నా శివాజీ అని కలిసి చూస్తూ ఉన్నా అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్లెస్సింగ్స్ కావాలన్న. లేదన్నా, ఎందుకంటే చాలా థ్యాంక్స్ అన్న. శివాజీ అన్న ఎన్ని సినిమాలు చేశారు, ఎన్ని హిట్లు కొట్టారు, ఎంత పెద్ద హీరో. అలాంటిది అన్నతో బిగ్ బాస్లో ఉండడమే చాలా హ్యాపీ. అన్నతో బిగ్ బాస్లో కొంచెం స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు ఒక పర్టికులర్ జిలేబీపురం గులాబీపురం అన్న దాంట్లోనే నేను అన్నతో చిన్న క్యారెక్టర్ చేసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అలాంటిది నా సినిమాకి శివాజీ అన్నయ్య రావడం అనేది చాలా హ్యాపీ. అండ్ మా తమ్ముడు పల్లవి ప్రశాంత్, ఓకే ఓకే పల్లవి ప్రశాంత్, చాలా చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. లేదు అట్లాగా మేమందరం ఒక ఫ్యామిలీ. బట్ నా సినిమా అనగానే ప్రతి ఒక్కళ్ళు లైక్ రావడం అనేది చాలా హ్యాపీ. అండ్ ప్రశాంత్ కూడా ఫ్యూచర్లో మంచి హీరోగా సినిమా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, చేస్తాడని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ యావర్, కరెక్ట్గా లైన్గా చెప్పాను అనుకుంటా, స్పై. సో అన్న వాళ్ళు కూడా ఒక పెద్ద ఫిలిం ఏదో ప్లానింగ్లో ఉన్నారు. సో అది కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ అలాగే తేజ, మై లవ్లీ బ్రదర్ తేజ, చాలా థ్యాంక్స్ రా వచ్చినందుకు. అండ్ గౌతమ్, సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. అండ్ అశ్విని, థ్యాంక్ యూ సో మచ్. అండ్ బోలే వచ్చారు, బోలే వెళ్ళిపోయాడు, చాలా థ్యాంక్స్. ఎవరన్నా మిస్ అయ్యానా? ఓకే. అండ్ ఇప్పుడు సినిమా గురించి అండి, ఒక 2 నిమిషాలు సినిమా గురించి మాట్లాడాలనుకుంటున్నా. బేసిక్గా సందీప్ ఒక నార్మల్ చిన్న స్థాయి నుంచి, ఒక వెరీ నార్మల్, నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, చాలా చిన్న స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చా. మీ అందరికీ తెలుసు, సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా చేసి ఆ సినిమా రిలీజ్ అయ్యి మళ్ళీ ఇంకో సినిమా చేయడం అనేది చాలా పెద్ద విషయం. అలాంటిది నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ రామకృష్ణ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ అలాగే నా ఫస్ట్ డైరెక్టర్, నా ఫస్ట్ మూవీ లవ్ యూ టూ డైరెక్టర్ యోగి, ప్లీజ్ కమ్ హియర్, యోగికి కూడా చాలా చాలా థ్యాంక్స్. నేను ఎప్పుడు వీళ్ళిద్దరికి రుణపడి ఉంటాను. అలాగే ఫ్యూచర్లో కూడా ఇంకో మూవీ కూడా చేశాను, అది కూడా రిలీజ్కి రాబోతుంది వితిన్ 15 డేస్లో. అది కన్నడ బైలింగ్వల్ చేశాను. అండ్ ఎస్పెషల్లీ ఏ బ్యాక్గ్రౌండ్ ఏది లేకుండా జస్ట్ ఒక నార్మల్గా వచ్చిన వ్యక్తి సందీప్. అండ్ అలా అంచుమంచుగా కష్టాన్ని మాత్రమే నమ్ముకున్నాను. అఫ్కోర్స్ సోషల్ మీడియా కానీ యూట్యూబ్ కానీ అండ్ నా విజయం వెనకాల నా భార్య కృషి కానీ నాకు చాలా ఉంది. జ్యోతి, లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండ్ లవ్ యూ సో మచ్. అండ్ షార్ట్ కట్ ఫిలిం వచ్చేసి ఒక డైరెక్టర్, అంటే ఒక క్యారెక్టర్ ఏంటంటే నాది డైరెక్టర్ పాత్ర వేశా, అంటే చాలా వాల్యుబుల్ పాత్ర అనమాట. సో ఈ క్యారెక్టర్ చాలా కష్టపడుతూ సినిమా తీయాలి అని ఒక తపనతో తిరుగుతూ ఉంటాడు. బట్ అవకాశాలు రాక, యాజ్ ఈజ్ మనకు సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి జరిగేది, ఒక డైరెక్టర్కి అవకాశాలు రాక ఒక సైడ్ షార్ట్ కట్లో వెళ్ళాలి అని ఒక చిన్న డ్రగ్ ద్వారా తను కొట్టాలి. అది చేసి కూడా అల్టిమేట్ ఆ డ్రగ్ అమ్ముకుని కూడా తన అల్టిమేట్ గోల్ ఏంటంటే సినిమా తీయాలని. సో అది ఎలాగా తీసాడా, సినిమా తీయలేదా అనేదే క్వశ్చన్ మార్క్. సో అది సినిమా కంటెంట్. సో డైరెక్టర్ గారు ఎస్పెషల్లీ చెప్పాల్సిన స్టోరీలు అంటే మొత్తం కథ చెప్పేసారు. రామకృష్ణ గారికి ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే ఇందులో డైలాగ్స్ అండి. డైలాగ్స్ ఎక్స్ట్రాడినరీగా రాశారు. ఒక్కొక్క డైలాగ్ కూడా నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆయనకు ఫోన్ చేసేవాడిని. అంటే ఒక డైరెక్టర్కి ఉండే కష్టాన్ని మాటల రూపంలో రాయడం అనేది చాలా చాలా బాగా రాశారు. అది చాలా నచ్చింది నాకు. ఆ డైలాగ్స్ అన్నీ కూడా ఇంటికి వెళ్ళి ఆయనకు ఫోన్ చేసి పర్సనల్గా చెప్పేవాడిని. అండ్ ఎస్పెషల్లీ మీరా సార్, చాలా థ్యాంక్స్ అండి, నన్ను చాలా బాగా చూపించారు. మా డిఓపి మీరా గారు, చాలా థ్యాంక్స్. అండ్ అలాగే ధ్రువన్ మ్యూజిక్ చాలా చాలా అసలు ఆర్ఆర్ అదిరిపోయింది షోరూల్కి. చాలా చాలా థ్యాంక్స్ డార్లింగ్, లవ్ యూ, చాలా థ్యాంక్స్. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ గారు రజనీకాంత్ గారు అండ్ అలాగే డిఎల్ ఎంటర్టైన్మెంట్స్ మొత్తం అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. అసలు నన్ను పెట్టుకుని సినిమా తీయడం
బట్ అంటే నాకు అవకాశం వచ్చింది ఈరోజు ఇండస్ట్రీలో. పొట్టిగా ఉన్నాడా, ఇప్పుడు నేను సందీప్ అంటే ఏదో పెద్ద 6 అడుగుల హైటు, నెక్స్ట్ 6 ప్యాక్ ఉండి ఒక హ్యాండ్సమ్గా, ఇప్పుడు యావర్ లాగో లేకపోతే శివాజీ అనేలాగో అలా ఎవరిలాగా లేకుండా నార్మల్గా ఉన్న వ్యక్తిని తీసుకుని నాకు సినిమా క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. అంటే సినిమాకి టాలెంటే ముఖ్యం, పెద్ద పెద్దగా ఏదో ఉండాల్సిన అవసరం లేదు. మనకుండే టాలెంట్ని బట్టి మనల్ని డైరెక్టర్స్ చూస్ చేసుకుంటారు అనేది మీరు నన్ను తీసుకున్నప్పుడు అర్థమైంది సార్. చాలా చాలా థ్యాంక్స్. అండ్ అలాగే మీడియా మిత్రులందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి. అందరూ కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. అండ్ అలాగే మా బిగ్ బాస్ టీం అందరికీ కూడా పేరున చాలా చాలా థ్యాంక్స్, నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చి ఇంత టైం స్పెండ్ చేసిన ప్రతి ఒక్కరికి. అండ్ ఈ సందర్భంగా ఇంకో విషయం చెప్పాలి. శివాజీ అన్నది నేను #90s బయోపిక్, మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ ఈటీవీ విన్లో చూడడం జరిగింది. అసలు అన్న యాక్టింగ్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఈ 3 రోజులు 4 రోజుల నుంచి అన్న #trending1లో ఉన్నాడు యూట్యూబ్లోని. అండ్ ఇంత మంచి ఫిలిం మనందరికీ అందించిన డైరెక్టర్ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎక్సలెంట్గా ఒక ఫ్యామిలీ ప్రాపర్గా వాచ్ చేయాల్సిన సినిమా #90s బయోపిక్, మిడిల్ క్లాస్ బయోపిక్ అనేది చాలా బాగుందన్న. అండ్ శివాజీ అన్న యాక్టింగ్ గురించి నేను అసలు చెప్పాల్సిన అవసరం లేదు, అండ్ జస్ట్ పిల్లబచ్చా, నేను చెప్పకూడదు దాని గురించి. అన్న యాక్టింగ్ వేరే లెవెల్. అన్న ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నా, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా నేను. చాలా చాలా థ్యాంక్స్ అన్న. లవ్ యూ అన్న, లవ్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి పేరున ఎవరన్నా పేరు మర్చిపోతే సారీ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే డాడీ అలాగే శ్రీనివాస్ గారికి, ఏసీపీ శ్రీనివాస్ గారికి చాలా చాలా థ్యాంక్స్ వచ్చినందుకు అండ్ పోస్టర్ లాంచ్ చేసినందుకు. ఎవరైనా మర్చిపోతే తప్పుగా అనుకోకండి, క్షమించండి. అండ్ అలాగే మీడియా మిత్రులందరికీ కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సందీప్ గారు, మీరు అద్భుతంగా మాట్లాడారు. జ్యోతి గారు ఇక్కడ ఉన్నారు, ఒకరండి. సో ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ. అండ్ మీ అందరూ వెయిట్ చేస్తుంది నాకు తెలుసు. సందీప్ మూవీ గురించి చెప్పాలంటే ట్రైలర్ చాలా బాగుంది. అండ్ ఆల్ ద బెస్ట్ సందీప్. అండ్ ప్రశాంత్, సో కొద్ది రోజులుగా ట్రెండ్ అవుతుంది ఏంటంటే ప్రశాంత్కి సందీప్ మేము చాలా సపోర్ట్ చేశామన్నారు. నేను ప్రశాంత్ గురించి చాలా వీడియోస్ చేశాను, బట్ ఫస్ట్ టైం నేను ఇక్కడ ప్రశాంత్ని కలిశాను. తమ్ముడు, ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. అండ్ నీకు డిస్ట్ పోయింది అనుకో, ఇంకా నీకు తిరుగులేదు. ఆల్ ది బెస్ట్. అండ్ ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు థ్యాంక్స్ చెప్పొద్దు అక్క, మీ ప్రేమ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.